ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించినోడు చెప్తేనే పనులు చేస్తామని రూల్ పెట్టారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యవహార శైలి పట్ల మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఫిర్యాదు చేశారు. వలసదారులు చెప్తేనే పనులు చేస్తారా అంటూ మంత్రి ఎదుట ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు చెప్తే పనులు చేయరా అంటూ మండిపడ్డారు. 10 ఏళ్లు దోచుకున్న అనుభవం ఉందని అతడి మాటలే వింటారా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటో అర్థం కావట్లేదంటూ వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించినోడు చెప్తేనే పనులు చేస్తామని రూల్ పెట్టారా అని ప్రశ్నించారు. చెప్పి ఏదైతుందో మక్కల కొనుగోలు కేంద్రాలు లేదా తుమ్మల నాగేశ్వరరావు గారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని పెట్టిస్తే ఆడు స్టేటస్ మక్కల కొనుగోలు కేంద్రాలు ఎవరు పెట్టించిన మక్కల కొనుగోలు కేంద్రాలు ఉన్నమాట చెప్తున్నాం సార్. మేము మీ దగ్గర తలవంచుకుంటాం, మీరు మా నాయకుడు, మీరు మా నాయకుడు మీద తలవంచుకుంటాం సార్. కానీ వలస బాధలు కింద దగ్గర మంది తలవంచుకోదలుచుకోలేదు ఉన్నమాట అంటున్నారు సార్. ఆడేపడే ఆయన దగ్గర మీద తలవంచుకోవడానికి తెలివి అనేది ఒక ఈ వలసవాదులకు పార్టీ ప్రేమతాలకి తెలివి ఉంటుంది తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ తెలివి లేదా సార్? అది ఇక్కడ ఏదైతుందో ఒరిజినల్ కాంగ్రెస్ వాడికి జగిత్యాలు ఎక్కడే సమస్య మాకు తెలియదా సార్? మాకు గుర్తుదాతలు ఎట్లా చేయాలో పొట్టెట్లా నింపుకోవాలో తెలియదు. ఉన్నమాట చెప్తున్నాను సార్. నేను మాకు పొట్టెట్లా నింపుకోవాలో తెలియదు. అభివృద్ధి అంటే ఏదైతుందో సొంత పొట్ట నింపుకోవాల్సిన సంగతి మాకు తెలియదు, వాళ్ళు తెలిసిన మాకు తెలియదు. ఏమరా అంటే ఏంటి అభివృద్ధి? ఎవడా గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ జగిత్యాల అయితే మీరేదైతుందో జగిత్యాల నియోజకవర్గాన్ని ఆయనకి కౌలుకి ఇచ్చారు. నాకు ఆయన ఏదైతుందో వానికి రాసి ఇచ్చారు పట్ల. మాకు వ్యవసాయం చేత కాకుండా ఆయన కౌలుకి ఇయ్యింది. ఊరిగా మేము 4 ఏళ్ళు దున్నుక బతికేటలో మాకు వ్యవసాయం చేయరాదు, మాకు ఇంకే మంచి వ్యవసాయం చేస్తారు సార్. మీరు ఏమని చెప్పండి సార్ దయచేసి. మేము ఏదైతుందో ఈ ఫిరాయింపుదారుల ముందు తల వంచుకోదలుచుకోలేదు. ఈ ఫిరాయింపుదారుల ముందు మేము తల వంచుకోదలుచుకోలేదు. మాకు చేసండి, మాకు మీరు అక్కర్లేదని చెప్పండి, జట్గా కొట్టండి ఒకడికి. ఎందుకు తన మానసిక హింస ప్రతిరోజు ఏదైతుందో మానసిక క్షోభతో ఏదైతుందో రాత్రి 12 కింద బంధు పోతే నిద్రపడితే పొద్దున్న లేవగానే మా ప్రతి తెలివి ఏ కథ నిద్రపడతాయి. ఇవాళ మొత్తం జగించాలన్న ఒక్క దుబ్బరాజన్న కమిటీ తప్ప మిగతా టెంపుల్ కమిటీలు అన్ని ఏదైతుందో నింపిలు సార్. అందులో కాంగ్రెస్ లేడు, ఒక దుబ్బరాజన్న కమిటీ తప్ప. మన పోలీసులు స్వామి ఇచ్చిండ్రు, దానిలో ఏదైతున్నదో మీ కొప్పులీశ్వర్ గారి న్యాయ సలహాదారులు ఒకరు ఉన్నారు. మీకు ఎందుకంటే అందరికీ ఉండాలి కదా. కొప్పులీశ్వర్ గారి న్యాయ సలహాదారుడు ఏదైతుందో అందులో సభ్యుడు. ఇప్పుడు అక్కడ చొప్పదండికి ఏదైతుందో అక్కడ రవిశంకర్ కు న్యాయ సలహాదారుడు ఇంత మంచి చెడ్డ చూస్తారు కదా సార్, ఆయన ఒక సభ్యుడు. అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మనం చూస్తున్నాం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యవహార శైలి పట్ల మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీసినటువంటి కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలు ఈ కామెంట్స్ ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఇటీవల కాలంలో జీవన్ రెడ్డి ఏదో ఒక సందర్భంలో ఎక్కడొక కార్యక్రమంలో అసహనం నిరసన వ్యక్తం చేస్తున్నారు. తన మాటల్లో కాంగ్రెస్ అధిష్టానాన్ని టార్గెట్ చేయడంతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను టార్గెట్ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, జగిత్యాల నియోజకవర్గంలో కొంత చర్చనీయాంశంగా మారినట్లు చెప్పుకోవచ్చు. మొదటగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో మారడం కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మొట్టమొదటిసారిగా జీవన్ రెడ్డి తప్పట్టారు. ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి రావడం ఏంటని చెప్పి జీవన్ రెడ్డి ప్రశ్నించడంతో ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత సంజయ్ కుమార్ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో మరొకసారి కూడా
జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి తాము పట్టాదారులం కానీ కౌలుదారులం కాదు అంటూ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ముందు అసహనం వ్యక్తం చేశారు. తమకు కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లభించలేదని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా జీవన్ రెడ్డి చాలా సందర్భాల్లో కామెంట్స్ చేయడం జరిగింది. ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారిని తరిమి కొట్టాలని కామెంట్స్ చేశారు. అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ పార్టీలోకి రావాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నిస్తూనే చాలా సందర్భాల్లో సంజయ్ కుమార్ను టార్గెట్ చేస్తూ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మంత్రులు పర్యటించిన సందర్భంలో కూడా మంత్రి శ్రీనివాసరెడ్డి పర్యటించిన సందర్భంలో కూడా మీ రాజ్యం ఇష్టం వచ్చినట్టు చేసుకొని చెప్పి ఒక అసహనందుకున్నటువంటి వ్యాఖ్యలు జీవన్ రెడ్డి చేస్తూనే ఉన్నారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో వారందరికీ పదవులు దక్కుతున్నాయి. కానీ నిజమైనటువంటి కాంగ్రెస్ జెండా మోసిన వారికి మాత్రం పదవులు లభించడం లేదు. అంతా కూడా తన అనుచర వర్గానికి మాత్రం ప్రస్తుతం జీవన్ రెడ్డి పదవులు ఇప్పించుకోలేని పరిస్థితి నెలకొంది. కేవలం జగిత్యాల నియోజకవర్గంలో ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాటే చెల్లుబాటు అవుతుంది. అతని అనుచరులకే చాలా పదవులు దేవాదాయ శాఖకు సంబంధించిన పదవులు కావచ్చు, చాలా పదవులు కూడా అతనికి సంబంధించినటువంటి అనుచరులకే పదవులు లభిస్తుండటంతో జీవన్ రెడ్డి సంబంధించినటువంటి వర్గం అంతా కూడా ఒకనొక సందర్భంలో నిరాశ నిస్పృహలు నెలకొన్నటువంటి సందర్భంలో వారికి కూడా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా జనహిత కాంగ్రెస్ చేపట్టినటువంటి పాదయాత్ర నేపథ్యంలో ఇటు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ముందర కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి వెళ్ళగొట్టాలి, పార్టీని నమ్ముకున్న వారికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి జీవన్ రెడ్డి చెప్తున్నారు. మొత్తానికైతే జీవన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ అధిష్టానానికి కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు కావచ్చు కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను పట్టించుకోవడానికి ఒక కారణంతోనే జీవన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి ఒక మాటలు కూడా జగిత్యాల పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.